నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. నిత్యము అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మరి అభ్యర్థులకు ఈ యొక్క లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో జరగబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కానీ జాబ్స్ నోటిఫికేషన్ గురించి మనం నిత్యం తెలియజేస్తూ ఉన్నాం. వాటి యొక్క డీటెయిల్స్, వాటి యొక్క వివరాలను కూడా క్లుప్తంగా ఉన్నటువంటి విషయాలను ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మరి అభ్యర్థులకు తెలియజేస్తూ వస్తున్నాము. మరి మనం చూడగలిగినట్లయితే నేటి దినాలలో కాంపిటీషన్ అంటూ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రపంచంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఏ సంవత్సరంకు జాబు సంపాదిస్తే ఆ సంవత్సరానికి వాళ్ళు ధన్యులుగా తెలియజేయడం ప్రకటన మరి ధన్యులుగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఇప్పుడు గత డిఎస్సీలు ఎందుకు చెప్తున్నానంటే గత డిఎస్సీలు మరి 16,400 పోస్టులకు పైగా గవర్నమెంట్ వారి నుండి రిక్రూట్మెంట్ చేయగా అందులో చాలామంది అభ్యర్థులు వారు అప్లై చేసుకొని టీచర్స్గా మరి వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకొని వారు జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సి చూద్దాం, లేదంటే ఈ డిఎస్సికి నాకు కుదరదులే అనుకున్నట్టయితే వారు ఈ జాబ్ కొట్టేవాళ్ళు కాదు. ఈనాడు వారు ఒక టీచర్ పోస్టులో ఉండేటువంటి వారు కాదు. ఎందుకంటే వారు గవర్నమెంట్ వారి నుండి 16,400 పోస్టులు పడిన తర్వాత దానిని వారు ఒక యజ్ఞంగా తీసుకొని పట్టుదలతో చదివి వారు ఈనాడు ఉద్యోగాన్ని సంపాదించారు. కాబట్టి ఉద్యోగ విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఒక పోస్ట్కి ఈరోజు 1,000 మంది కాంపిటేటివ్లు మరి ఈ పోస్ట్కి అప్లై చేసుకొని 1,000 మంది పోస్ట్ ఉన్నారంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఈ 1,000 మంది కాంపిటీషన్ ఉంటుంది 1,500 మందికి చేరుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్స్కి బిఫోర్ ముందుగానే ప్రిపేర్ అయ్యి మనం కనుక చేసుకోగలిగితే చాలని తెలియజేస్తున్నాం. మనం చూడగలిగినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి నుండి ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి ఆన్లైన్ ప్రాతిపదికన డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 103 పోస్టులకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అంటూ జారీ చేయటం జరిగింది. ఈ యొక్క ఎస్బీఐ ఎస్సీఓ వారి నుండి ఈ సంవత్సరంకు నవంబర్ నెలలో ప్రారంభంలోనే ఈ యొక్క రిక్రూట్మెంట్ అంటూ జారీ చేయటం జరిగింది. మరి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎస్బీఐ వారు ప్రతిపాదించినటువంటి అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి వేరే ఆఫ్లైన్ మోడ్ అంటూ ఎలాంటి పరిస్థితి లేదు. ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. ఆ యొక్క అధికారిక వెబ్సైట్ ఇప్పుడు మనం చూద్దాం. అధికారిక వెబ్సైట్ వచ్చిన తర్వాత మనం చూసినట్లయితే sbi.bank.in ఈ సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, వయసు ఎంత, ఈ యొక్క జస్ట్ బ్రీఫ్గా వీటి గురించి చెప్పి ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా మనం వాటి యొక్క వివరాలను తెలుసుకుందాం. మరి కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అండి. పోస్ట్ నేమ్ వచ్చిన తర్వాత స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఎస్సీఓ. నెంబర్ ఆఫ్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ అంటే బీఏ, బీకామ్, మరి బీఎస్సీ, అట్లానే ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిఏ, ఎంబీఏ, పీజీ, డిఎం, పీజీ డిప్లొమా. ఏజ్ 25 నుండి 50 ఇయర్స్ వరకు. మరి స్టార్టింగ్ డేటు 27/10/2025 నుండి లాస్ట్ డేటు 17/11/2022. వీటి గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క పోస్టుల యొక్క వివరాలు అన్నటువంటిది, మరి పోస్టులు ఎన్ని ఇచ్చారు ఏంటి అన్నటువంటిది, మరి ఏ కేటగిరీ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నటువంటిది ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా చూడగలిగినట్లయితే, మరి హెడ్ ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్ ఒక వేకెన్సీ ఉంది. జోనల్ హెడ్ రిటైల్ 4 పోస్టులు ఉన్నాయి. రీజనల్ హెడ్ వచ్చిన తర్వాత 7 పోస్టులు ఉన్నాయి. తర్వాత రిలేషన్షిప్ మేనేజర్ వచ్చిన తర్వాత 19 పోస్టులు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ ఐఎస్ 22 పోస్టులు ఉన్నాయి.
ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్ ఐఓ 46 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ 2 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ 2 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వారీగా ఈ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ను భర్తీ చేయాలని భావించారు. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు వారి యొక్క వయసు ఎన్ని సంవత్సరాలు వచ్చినటువంటి వారు ఈ పోస్టులకు అర్హులుగా ఉంటారు, ఎన్ని సంవత్సరాలు వచ్చినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని మనం కనుక చూడగలిగినట్లయితే, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆ యొక్క పోస్ట్ వారీగా ఏజీ అంటూ ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఆ యొక్క ఏజీ ఇప్పుడు మనం ఏ పోస్టుకు ఎంత ఏజ్ ఇచ్చారు అన్నటువంటిది వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. హెడ్ మరియు ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ పోస్టుకు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జోనల్ హెడ్ పోస్ట్కి వచ్చిన తర్వాత 35 నుండి 50 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. రీజనల్ హెడ్కి కూడా 35 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడ్ వచ్చిన తర్వాత 28 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్కి వచ్చిన తర్వాత 28 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పోస్టుకు వచ్చిన తర్వాత 28 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ పోస్టుకు వచ్చిన తర్వాత 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ రిలేషన్షిప్ టీమ్ ఈ పోస్టులకు 25 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయసు వరకు వీరు పోస్టుల వారీగా కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క క్యాడర్ వారీగా పోస్టులకి ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క ఏజ్ అంటూ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇది ఈ సంవత్సరంలో మరొక సువర్ణమైనటువంటి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఓవరాల్గా మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులు అన్నిటి కూడా మరి 25 సంవత్సరాల నుండి మరి 50 ఇయర్స్ లోపల ఉన్నటువంటి వారు అభ్యర్థులు ఎవరైనా సరే ఎనీ గ్రాడ్యుయేషన్ కానీ ఎనీ పీజీ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. మరి పోస్టులకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఏమన్నా పే చేయవలసి ఉంటుందా? ఒకవేళ ఈ పోస్టులకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎంతగా వారు నియమించారు, ఈ ఫీజు ఏ విధంగా కట్టాలి అన్నటువంటి ఆ యొక్క వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ UR/EWS/OBC క్యాండిడేట్స్ వారు 750 రూపాయల ఈ అప్లికేషన్ ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మరి ఫర్ SC/ST PWBD క్యాండిడేట్స్ వారు ఈ పోస్టులకు అప్లై చేస్తే చాలు, వీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అంటూ కట్టవలసినటువంటి పని లేదు. మరి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు UR/EWS/OBC క్యాండిడేట్స్ 750 రూపాయలు కట్టాలి కదా. ఈ అప్లికేషన్ ఫీజు ఎక్కడ కట్టాలి, ఏ విధంగా కట్టాలి అని మనం కానీ చూడగలిగినట్లయితే, ఈ అప్లికేషన్ ఫీజు మనం ఈ SBI బ్యాంక్ వారు మనకు అప్లికేషన్ ఫీజు ఇంత అని నిర్ణయించారు. కాబట్టి ఈ ఫీజు 3 ఏ విధంగా మనం పే చేయాలి అని మనం చూడగలిగినట్లయితే, ఈ ఫీజు పే చేసేటువంటి విధానం మనం డైరెక్ట్గా మన మొబైల్ నుండి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ లేదా మన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆన్లైన్ అకౌంట్ ఉంటే ఈ 3 ద్వారా మన మొబైల్ నుండి ఈ పోస్ట్కు అప్లై చేస్తూ అప్లికేషను ఈ అమౌంట్ ఫీజు వచ్చిన తర్వాత మన యొక్క మొబైల్ నుండి ఈ యొక్క మన యొక్క SBI అకౌంట్ కానీ ఎనీ బ్యాంక్ అకౌంట్ ఉండే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఆన్లైన్ మరి బ్యాంకింగ్ ద్వారా కానీ ఈ ఫీజు మనం కట్టుకోవచ్చు. ఒకవేళ పల్లెటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వారు కానీ అకౌంట్ మరి ఉన్నటువంటి వారు కానీ వీరు మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకింగ్కి వెళ్ళి మీరు ఇట్లా SBI SCO పోస్టులకు మేము ఫీజు పే చేయాలండి అని వాళ్ళకి తెలియచేస్తే వారు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు మీ చేత కట్టించుకుంటారు. ఈ యొక్క ఫీజు ఆ యొక్క పల్లెటూరులో ఉన్నటువంటి ప్రాంతంలో కానీ మరి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కానీ ఫోన్ లేనటువంటి వారు మీరు నియర్ మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులకు వెళ్ళి ఈ యొక్క బ్యాంక్ ఫీజు అన్నటువంటిది మీరు పే చేయవచ్చు అని తెలియజేస్తూ ఉంటున్నాం. మరి పోస్టులు ప్రారంభం ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి, ఎప్పటి వరకు లాస్ట్ డేట్ ఉంది
అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయటం జరిగింది. ఈ పోస్టులు ఆన్లైన్ నోటిఫికేషన్ ద్వారా మరి ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే 27/10/2025 సంవత్సరం ప్రారంభించడం జరిగింది. అనగా అక్టోబర్ 27, 2025 సంవత్సరం నుండి ప్రారంభించడం జరిగింది. మరి ఆన్లైన్లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది ఏంటి అన్నటువంటి వివరాలు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 17/11/2025 వరకు ఉంటుంది. అనగా నవంబర్ 17, 2025 వరకు ఉంటుంది. ఈరోజు నవంబర్ 1 తారీఖు కాబట్టి ఈ రోజు నుండి ఇంకా 17 రోజులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ రోజుతో కలిపితే నవంబర్ 17 తారీఖు వరకు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు నిరుద్యోగులైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారం చేరవేస్తే ఉపయోగకరంగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను. ఒకవేళ అన్ఎంప్లాయ్మెంట్ వారు చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క పోస్టులకు ఇప్పుడే మీరు ఈ పోస్టులు కనుక ఈ పోస్టుల యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే మీరు త్వరగా సెటిల్ అవడానికి అవకాశం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాం. మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క పోస్టులకు మరి ఎంత క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి, స్టడీ ఎంతవరకు చదివినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారని మనం చూస్తే ఈ పోస్టులకు చేసినటువంటి వారు ఎనీ గ్రాడ్యుయేషన్ అని చెప్పాం, BA, BCom, మరి ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని చెప్పాం, CA, MBA, PG, DM, PG డిప్లొమా చేసినటువంటి వారు ఈ పోస్టులకు అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే ఈ పోస్టులకు ప్రారంభ శాలరీ ఎంత ఉంటుంది, పోస్ట్ వారీగా శాలరీ ఎంత ఉంటుంది అన్నటువంటి వివరాలు వారు ఇక్కడ పొందుపరిచారు. వాటి యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. CTC అప్పర్ రేంజ్ ప్రకారంగా ఈజ్ రేస్ అమౌంట్ ఎంత అమౌంట్ అన్నటువంటిది వారు ఇచ్చారు. ఆ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాం. హెడ్ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ వారికి 1,35,000 రూపాయలు ఉంటుంది. అదే జోనల్ హెడ్ రిటైల్ వారికి 97,000 రూపాయలు ఉంటుంది. రీజనల్ హెడ్ వారికి 66,400 ఉంటుంది. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ లీడ్ వారికి 51,800 రూపాయలు సాలరీగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ వారికి IS వారికి 44,500 రూపాయలు ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్కు 27,100 రూపాయలు ఉంటుంది. ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ వారికి 30,100 ఉంటుంది. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ వారికి 20,600 రూపాయలు ప్రారంభ వేతనంతో వారికి ఈ యొక్క శాలరీ అంటూ మరి ప్రకటించడం జరిగింది. మరి ఈ పోస్టులు ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఈ పోస్టులకు సెలెక్ట్ కావడానికి వారు ఏమేమి కండక్ట్ చేస్తారు, మనం ఏమేమి రాయాల్సి ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే మరి SBI బ్యాంకు రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి SCO 103 పోస్టులకు వారు సెలక్షన్ ప్రొసీజర్ ఈ విధంగా చేస్తారు. ఒకటి ఎలా చేస్తారంటే షార్ట్ లిస్టింగ్, రెండవది ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేస్తారు, మూడవది మెరిట్ లిస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూలో 100 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ మరి ఎవరైతే ఈ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవుతారో వారిని మరి మెరిట్ లిస్ట్ ద్వారా తీస్తారు. ఈ మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి వారుగా ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. మరి మనం చూడగలిగినట్లయితే మరి ఈ 103 పోస్టులు SBI బ్యాంక్ వారు రిలీజ్ చేశారు కదా. ఈ 103 పోస్టులు ఏ క్యాడర్ వారీగా మరి ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి యొక్క వివరాలు ఏంటి, మరి జోనల్ వైగా ఎన్ని పోస్టులు ఆ యొక్క క్యాస్ట్లకి ఇచ్చారు అన్నటువంటి వివరాలను ఇప్పుడు మనం క్లుప్తంగా ఒక్కొక్క పోస్ట్ గురించి ఏ క్యాస్ట్ వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, వాటి యొక్క వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. నేమ్ ఆఫ్ ది పోస్ట్, వేకెన్సీస్ క్యాస్ట్ వైజ్గా టోటల్ ఎన్ని ఉన్నాయి మనం చూడగలిగినట్లయితే మరి ప్రొడక్ట్ ఇన్వెస్ట్మెంట్ UR వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. టోటల్గా ఒక పోస్టే ఉంది. మరి జోనల్ హెడ్ రిటైల్ వారికి మరి 4 పోస్టులు ఉన్నాయి.
ఓబీసీ వారికి ఒక పోస్ట్ కేటాయించడం జరిగింది. యూఆర్ వారికి 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 4 పోస్టులు ఉన్నాయి. రీజనల్ హెడ్ వారికి ఎస్సీ వారికి ఒక పోస్ట్ ఉంది. ఓబీసీ వారికి 2 పోస్టులు ఉన్నాయి. యూఆర్ వారికి 4 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రిలేషన్షిప్ మేనేజర్కి ఎస్సీ వారికి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వారికి 2 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వారికి 4 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్సి వారికి 1 పోస్ట్ ఉంది. యూఆర్ వారికి 10 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 19 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్కి ఎస్సీ వారికి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వారికి 1 వేకెన్సీస్ ఉంది. ఓబీసీ వారికి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్సి వారికి 2 వేకెన్సీ ఉన్నాయి. యూఆర్ వారికి మరి 9 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వారికి మనం చూడగలిగినట్లయితే ఎస్సీ వారికి 7 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వారికి 3 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వారికి 12 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి 4 పోస్టులు ఉన్నాయి. యూఆర్ వారికి 20 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 46 పోస్టులు ఉన్నాయి. అనగా ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్కి ఎక్కువగా పోస్టులు ఉన్నాయి కాబట్టి 46 పోస్టులుగా ప్రకటించడం వారు జరిగింది. మరి డెవలప్మెంట్ మేనేజర్ వారికి 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు కూడా యూఆర్ వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మరి సెంట్రల్ రిలేషన్షిప్ టీం వారికి 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు కూడా మరి ఎవరు కేటాయించారంటే యూఆర్ వారికి కేటాయించడం జరిగింది. ఈ యొక్క 103 పోస్టులు మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క మరి పోస్టుల వారీగా ఉన్నటువంటి డీటెయిల్స్ వివరాలు ఎస్సీ వారికి మొత్తంగా 14 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వారికి 6 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వారికి 25 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వారికి 7 పోస్టులు ఉన్నాయి. యూఆర్ వారికి 51 పోస్టులు ఉన్నాయి. టోటల్ వచ్చిన తర్వాత 103 పోస్టులను ఈ సంవత్సరం నవంబర్ 1 తారీఖు కాబట్టి ఈ యొక్క 103 పోస్టులకు ఎస్బీఐ వారి నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పోస్టులకి మీరు కనుక అప్లై చేసుకొని ఈ పోస్టులు కనుక మీరు సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఈ పోస్టులకు యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ యొక్క ఎగ్జామ్లో మీరు మెరిట్ తెచ్చుకొని పాస్ అవ్వాలి. ఆ యొక్క షార్ట్ లిస్ట్ తీస్తారు. షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో మీరు పాస్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ తీసి మెరిట్ లిస్ట్ ప్రాతిపదికన మీకు అలాట్మెంట్ లెటర్స్ అన్నటువంటివి మీ యొక్క మొబైల్కి మెసేజ్ ద్వారా కానీ లేదంటే మీ యొక్క మెయిల్కు మరి మెయిల్ ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది. అభ్యర్థులు అన్నటువంటి వారు గమనించండి. ఇప్పుడంతా ఆన్లైన్ సర్వీస్ అయిపోయింది కాబట్టి ఇంటికి లెటర్ పూర్వకంగా కానీ పోస్ట్ కార్డు రూపంలో కానీ వస్తే అని మీరు ఎదురు చూడాల్సినటువంటి పని లేదు. ఈ పోస్టులకి మీరు ఈ నోటిఫికేషన్ ప్రారంభం నుండే మీరు ప్రాతిపదికన అప్లై చేసినటువంటి వారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అయిన తర్వాత మరి మీరు కష్టపడితే మీరు సెలెక్ట్ అవుతారు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి మరి మెసేజ్ రావడం జరుగుతుంది. లేదంటే మీకు మీ మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉంటే మీ యొక్క ఇంటర్వ్యూ అయిపోయినప్పుడు కానీ ఎగ్జామ్స్ నుండి కూడా మరి ఇంటర్వ్యూ వరకు మెరిట్ లిస్ట్ వరకు ప్రతిదీ కూడా మీకు ఆన్లైన్లో మీకు వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. మీ మొబైల్కి మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క మెయిల్ ఐడి కంపల్సరీగా ఇవ్వండి. మీ యొక్క మెయిల్కు ప్రతినిత్యం కూడా ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మరి ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మెరిట్ లిస్ట్ తీస్తే మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఆ యొక్క పర్టికులర్స్ యొక్క పేర్లు ప్రతిదీ కూడా ఆన్లైన్లో మీకు పంపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలను మీరు పరిగణించి ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులకు మన వంతు సహకారంగా వారికి ఈ యొక్క విషయాలు తెలియజేస్తే కొద్దిమంది కన్నా మరి జాబులు సెటిల్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క 103 పోస్టులకు మరి ఎలిజిబిలిటీ డిగ్రీ పీజీ చేసినటువంటి వారు అప్లై కనుక చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. మీ యొక్క కష్టమే మీకు ప్రతిఫలంగా ఉండి మీరు జాబులు స్థిరపడతారని ఆశిస్తున్నాను. మీరు మరి ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని ఈ యొక్క విషయాలను చేరవేయండి. మీరు ఒకవేళ ఈ యొక్క వీడియో మీద ఏమైనా కామెంట్ ఇవ్వాలంటే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని మరి నాకు పంపించగలిగితే నేను వాటిని తీసుకొని మీకు 1 లేదా 2వ రోజుకి నేను ఈ యొక్క మీరు పంపించినటువంటి కామెంట్కి నేను రిప్లై ఇవ్వగలుగుతాను. మరి నా వంతు సహకారంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి లేటెస్ట్ జాబ్ విషయాల్లో కానీ ఎప్పటికప్పుడు మరి
ఆ యొక్క నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ వారి యొక్క ద్వారా వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా కానీ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉన్నటువంటి నోటిఫికేషన్ ద్వారా కానీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్తో ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి అందించాలని భావించాను, అందిస్తున్నాను, మరి రేపు రోజుల్లో కూడా అందిస్తూ ఉంటాను. ఇది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారు మరి అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేయటం తప్పితే రెండోది ఏమీ కూడా లేదు. ఎందుకంటే వారు 20 సంవత్సరాల దగ్గర నుండి మరి 25 ఇయర్స్ లోపల కనుక మీరు కష్టపడి జాబ్లో సెటిల్ అయితే మీకు మంచి పేరు ఉంటుంది, మీ తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది, మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది, మీకు ఒక హోదాతనం ఉంటుంది, మీరు మీ కింద ఉన్నటువంటి ఆ యొక్క మరి 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తులకు మీరు ఆదర్శంగా ఉంటారని, మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని రాబోతున్నటువంటి యూత్ వారు ఆ యొక్క ఎగ్జామ్ ఏ విధంగా కాంపిటేటివ్లో పాస్ అవ్వాలి, ఏ విధమైనటువంటి మరి అవి ప్రిపేర్ కావాలి, ఆ టిప్స్ ఏ విధంగా ఉంటాయి అని వారు మిమ్మల్ని అడుగుతారు. అలా చేయగలిగినట్లయితే మీరు వారికి ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేయండి. థ్యాంక్ యూ.